వెల్కమ్ టు జీవీ న్యూస్. కొమారి గుల్లేన శ్రీనిధి కిక్ బాక్సింగ్ రాణిస్తున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డు అందించిన ప్రముఖ సంఘ సేవకులు బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్. భీమదేవరపల్లి మండలం మొలకనూరు గ్రామానికి చెందిన కుమారి గోల్హెన శ్రీనిధి కిక్ బాక్సింగ్ రాణిస్తున్న సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ గారి నాన్నగారైన వలస శంకరయ్య గారి జ్ఞాపకార్థం కుమారి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు ప్రధానోత్సవ చిన్నారి విద్యార్థికి అందజేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు తీసుకున్న విద్యార్థిని అభినందనలు తెలియజేశారు. మా నాన్నగారైన శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ చిన్నారి విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు ఇవ్వడం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. చిన్నారి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, భారతీయ కళలు, సంస్కృతి సాంప్రదాయాలు పునికి పుచ్చుకోవాలని పేర్కొన్నారు. చిన్నతనం నుండి క్రీడల పట్ల, కళల పట్ల శ్రద్ధ పెట్టాలని అన్నారు. విద్యతోనే వివేకం వస్తుందని, మంచి మార్కులు సాధించి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని, తల్లిదండ్రుల కళలను నిజం చేసేందుకు లక్ష్యం ఏర్పాటు చేసుకుని నిరంతరంగా శ్రమించాలని, లక్ష్యాన్ని చేరేంత వరకు పట్టుదలతో చదవాలని చిన్నారి విద్యార్థికి సూచించారు. విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పేర్కొన్నారు. విజ్ఞానం, వికాసం, క్రీడలు, సంస్కృతి, సాంప్రదాయం, కట్టు బొట్టు మన భారతీయ నాగరికత పెంపొందించేందుకు కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. బాలల హక్కుల ప్రజావేదిక గత 2 దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం, బాల్య వివాహాల నిర్మూలన కోసం నిరంతరంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మా నాన్నగారికి చిన్నారి పిల్లలంటే ప్రేమ ఉండేదని, పిల్లలంటే దేవునితో సమానమని సూక్తిని నాకు చెప్పేవారని ఆయన తెలిపారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులు పొందిన విద్యార్థి రానున్న రోజుల్లో ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఘనంగా సాల్వలతో సన్మానం చేసి అవార్డు సర్టిఫికేట్ వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ కోచ్ సిరిగిరి సాంబశివ, పుష్కరిణి వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘ శ్రీధర్, తల్లిదండ్రులు రాజు, బాలమణి, చిన్నారి స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండలో ఉన్నందరూ కూడా చిన్నారి పిల్లలందరూ కూడా చాలా ముందుకెళ్ళాలి. ఇట్లా ఎందుకు క్రీడా రంగం పైన, సాంస్కృతిక రంగం పైన, మన సంస్కృతి, నాగరికత, సంస్కృతికి సంబంధించిన అన్నిటి రంగాల్లో కూడా మన పర్ఫార్మెన్స్ ఏంటి చూపించాలి. చిన్ననాడు ఈ కార్యక్రమాలు జరగబట్టి వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వచ్చే భవిష్యత్తుకు వీళ్ళు నాంది పలికేందుకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు అటెంప్ట్ కావాలి. ప్రత్యేకంగా వీళ్ళు పార్టిసిపేషన్ అయ్యి వీళ్ళు సర్టిఫికేట్ ఈ ప్రాంతానికి తీసుకోవాల్సిన బాధ్యత చిన్నపిల్లలపైన ఉంది. కాబట్టి చిన్నప్పుడే అందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులు, ఈ పిల్లలందరూ కూడా ప్రోత్సహించే దిశగా ప్రయాణించాలి. ప్రత్యేకంగా విద్యారంగంలో, క్రీడారంగంలో, సాంస్కృతిక రంగంలో అన్ని రంగాల్లో వీళ్ళు భాగస్వామ్యం కావాలని ప్రత్యేకంగా బాలల హక్కుల ప్రజావేదిక శుభాశీస్సులు తెలియజేస్తూ అందరూ కూడా పిల్లలందరూ రాణించాలి. మేము బాలల హక్కుల ప్రజావేదిక బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాల్య వివాహాల నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా గత 15 సంవత్సరాలకు కృషి చేసి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చదవాలి, ప్రత్యేకంగా నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించాలని కూడా ప్రభుత్వాలకు లెటర్ ఇస్తున్నా. ప్రత్యేకంగా ఈ అమ్మాయిలు కూడా అందరూ కూడా బాలికల్లో నేను దినోత్సవం జరిగింది 24th, నేను పెద్ద బాలికల దినోత్సవం కూడా బాగా బ్రహ్మాండం చేయడం జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా రక్షణ, విద్య అనేది చాలా ముఖ్యం. కాబట్టి పిల్లలందరూ కూడా సెక్యూర్గా ఉండి సమాజంలో తల్లిదండ్రుల కళలు నిజం చేసేందుకు ప్రత్యేకంగా ముందుకు పోవాలని, ప్రత్యేకంగా ఈ సాంబశివుడు నేర్పుతున్న ఈ ట్రైనింగ్లు, బాక్సింగ్లో ప్రత్యేకంగా ఇంకా ఎంతోమంది శిష్యులు సాంబశివుడు ఇంకా రావాలని, వారి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రత్యేకంగా సాంబశివ మాస్టర్ గారు ప్రత్యేకంగా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ పాపకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు వలస సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర అధ్యక్షులు బాలల హక్కుల ప్రజావేదిక. అదేవిధంగా వెంబడి మన సంఘ పుష్కర్ యూత్ అసోసియేషన్ అవార్డు గ్రహీత ప్రత్యేకంగా నా వెంబడి ఉండడం జరిగింది. వారికి ఈ కార్యక్రమం భాగస్వామ్యం అవుతున్న పేరెంట్స్ మన బాలమణి గారికి, అదేవిధంగా పాప మన జాతీయ స్థాయిలో రాణిస్తున్న, బాక్సింగ్లో రాణిస్తున్న పాప సిరిచందన గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన పాపకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.